ఏంది బాబు, ఏందప్పా ఇది? నన్ను క్షమించమ్మా, మీరు చెప్తే ఒప్పుకోరేమో అని ఇలా పెళ్లి చేసుకుని వచ్చాను. లక్ష్మి, ఏంటి ఇది? నువ్వు ఈ పని చేసావంటే నమ్మలేకపోతున్నాను. సారీ అక్క, మేమిద్దరం ఒకరినొకరం ఇష్టపడ్డాం, మనస్ఫూర్తిగా ప్రేమించుకున్నాం, అందుకే పెళ్లి చేసుకున్నాం. ఇందులో తన బలవంతం ఏం లేదక్కా. ఒరేయ్ నీచుడా, ఇంతవరకు నువ్వు చేసిన మోసాలు చాలవన్నట్టు ఇప్పుడు ఈశ్వరి చెల్లెల్ని కూడా నీ మాయ మాటలతో నమ్మించి మోసం చేయాలని పెళ్లి చేసుకున్నావా? నేనేం మోసం చేయాలని లక్ష్మిని పెళ్లి చేసుకోలేదు. నోర్మోయ్, మంచితనం ముసుగు వేసుకున్న నయవంచుకుడివిరా నువ్వు. అన్యాయంగా ఆ అమ్మాయి గొంతు కోసావు కదరా. ఈ ఇంటి మనుషుల గురించి తెలిసి కూడా నువ్వెలా వీణ్ణి నమ్మి పెళ్లి చేసుకున్నావు తల్లి? నువ్వాగప్పా. రే బాబు, నీ పెళ్లి ఘనంగా చెయ్యాలనుకున్నాను, ఎందుకిట్ట చేసుండావప్పా? ఒరే శివ, ఏందప్పా నువ్వేం మాట్లాడవేంది? సొంత నిర్ణయాలు తీసుకునేంత పెద్దవాడయ్యాడమ్మ వీడు. ఇప్పుడు మన మాటలు వినిపించవు. వీడు చేసిన పనికి ముక్కలు ముక్కలుగా నరకాలనుంది, కానీ లక్ష్మీ మోహన్ చూసి వదిలేస్తున్నాను. అనయ్య, ఒకప్పుడు నేను తప్పు చేసిన మాట నిజమే, కానీ నేనిప్పుడు మారాను. మారాను కాబట్టే నన్నుగా ఇష్టపడిన లక్ష్మిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాను తప్ప మోసం చేసి వదిలేదు. వదినా, రౌడీలా ఉన్న అన్నయ్యని రాముడిలా మార్చింది నువ్వు. అందుకే నీ చెల్లెల్ని పెళ్లి చేసుకుంటే నేను బాగుంటానని, నా జీవితం కూడా బాగుపడుతుందని తనని పెళ్లి చేసుకున్నాను. మీకు చెప్పకుండా మేం పెళ్లి చేసుకోవడం తప్పే, కానీ మేం తీసుకున్న ఈ నిర్ణయం మాత్రం సరైంది. మేము ఈ ఇంట్లోకి రావడం ఇష్టం లేకపోతే మేమెటైనా వెళ్ళిపోతాం. కష్టపడ్డం ఎలాగో వదిన నాకు నేర్పించింది. కాయ కష్టం చేసేనా లక్ష్మిని పువ్వుల్లో పెట్టుకుని చూసుకుంటాను. పద లక్ష్మి. ఆగు బాబు, నీలో ఈ మార్పు కోసమే కదరా మేమంతా చూసింది. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఎట్టప్పా? ఏడ్నే ఉండు. ఏందప్పా, నీ తమ్ముడి మాటలో నిజాయితీ కనిపిస్తా ఉండాది. ఆణ్ణి క్షమించి లోపలికి తీసుకోరాప్పా. ఆడు దూరమైతే నేనుండలేను.
ఇష్టమమ్మా. చాలా సంతోషం అప్పా. మే అరవింద తొందరగా పోయి హారతి తీసుకోరండి. అన్న వదిలికి హారతి ఇయ్యాలి కదూ, తీసుకోరండి. లావణ్య, నువ్వు వెళ్ళమ్మా. ఇద్దరు కుడికాలు పెట్టి లోపలికి రండి. పద. తప్పో ఒప్పో, నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకున్నావు. ఇక నుండైనా బుద్ధిగా ఉండు. అమ్మా లక్ష్మి, నువ్వు మీ అక్కలాగే నా తమ్ముని పూర్తిగా మంచివాడిగా మారుస్తావని నమ్ముతున్నాను. రేవబు, లక్ష్మిని తీసుకెళ్ళు. పద లక్ష్మి, ఇల్లంతా చూపిస్తాను. ఆల్రెడీ ఇంతకు ముందే చూశాను కదండి. అవును కదూ? అవును, ఇప్పుడు నేను నిన్ను ఇంతకు ముందులాగా లక్ష్మి అని పిలవాలా లేక వదిన అని పిలవాలా? మే ఎట్టా పిలిచినా ప్రేమతో చూడాలా. తనిప్పుడు మనింటి మహాలక్ష్మి. తను బాధపడితే మనకు మంచిది కాదు. నక్క వినయాలు నటిస్తుంది అంటే ఇందులో ఖచ్చితంగా అమ్మాజీ అమ్మ హస్తం ఉండే ఉంటుంది. నాకు అలానే అనిపిస్తుంది. సరే నాయనా ఓబు, అమ్మా. అమ్మిని గదిలోకి తీసుకొని పో. సరేమ్మా. మే మన ఇంటికి కొత్త కోడలు వచ్చిండాది. పొయ్యి పిండి వంటలు చేయండి. పొండి. అది కాదక్క. మే అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం గాని ముందు చెప్పిన పని చేయండి. పొండి పొండి. ఏంటమ్మా ఇలా జరిగింది? కావాలనే అమ్మాజీ అమ్మ ఇలా చేసింది. తన కొడుకుని జైలుకి పోనివ్వకుండా ఆపాలని లక్ష్మిని అడ్డు పెట్టుకుందని నాకు అనిపిస్తుంది వదినా. ఆ నీచుడికి శిక్ష పడాలని నువ్వు కోరుకుంటే వాడి వల్ల మీ చెల్లికి శిక్ష పడింది. ఇక తన జీవితం ఎలా ఉంటుందో ఏంటో తలుచుకుంటేనే బాధగా ఉంది. అమ్మా ఈశ్వరి, ఇంత చేసి నువ్వు ఏదో ఒకటి చేసి నీ చెల్లెల జీవితాన్ని కూడా కాపాడుకోమ్మా.
ఏందమ్మా హ? ఇందాక నన్ను చూసి ఎటకారంగా నవ్వుండావు, ఇప్పుడా నవ్వు మాయమయ్యి తెలియని భయం ఏదో కనిపించా ఉండాదే. ఇప్పటికైనా అర్థమైనాదా ఈ అమ్మాజీ అంటే ఏందో? అన్నట్టు కోర్టుకి టైం అవుతా ఉండ్లా, నువ్వు సాక్ష్యం చెప్పేదానికి పొవ్వాలని చెప్పుండావు కదా, మరి ఈడే ఉండవేంది? బిరాన బొయ్యి నా కొడుక్కి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పుమే. నువ్వు అనుకుంటున్నట్టు అని జైల్లోనే ఉంచో. అరేరేరే మర్చిపోయిండానే, ఇప్పుడు నా కొడుకే కాదు, నీ చెల్లెలికి మొగుడు కూడా కదా. అంటే నీ చెల్లెలి మొగుడిని నువ్వే జైలుకు పంపించావా? పాప మొగుడితో కొత్త జీవితం ఇంకా మొదలు పెట్టనేలే. నువ్వు అప్పుడే ఆ మొగుడిని జైలుకు పంపించానంటున్నావు. తట్టుకొని నీ చెల్లి బతకగలదా? కేసు వాపస్ తీసుకోవడం తప్ప నీకు వేరే దారి లేదుమా. ఎట్టుండది ఈ అమ్మాజీ దెబ్బ? పోలా అద్దరి పోలా. డైలాగులు చెప్పడం నీకే కాదుమా, నాకు కూడా వచ్చు. ఈ అమ్మాజీతో ఆటంటే అంత సులువు కాదుమా. అమ్మా అమ్మా, అత్తయ్య మావయ్య వస్తున్నారు. కోప్పడ్డానికే వస్తున్నట్టున్నారు. చెప్పా పెట్టకుండా ఒక తలక మాసలోని పెళ్లి చేసుకున్నా ఏ ఆడపిల్ల తల్లిదండ్రులైనా ఇలాగే వస్తారు. ఇప్పుడు జరగబోయే రచ్చని పెద్దమ్మ ఎలా ఆపుతుందో ఏంటో. కనీసం వీళ్ళైనా లక్ష్మిని ఒప్పించి ఇక్కడి నుంచి తీసుకెళ్తే బావుండు. అవునమ్మా, లేదంటే తన జీవితం అన్యాయమైపోతుంది. నాపై ప్రతీకారం తీర్చుకోవడానికి అమ్మాజీ ఇలా చేయించిందని వీళ్ళకి తెలిస్తే తట్టుకోలేరు. ఇప్పుడేం చేయాలి? రండి మావయ్య, నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నిలబడ్డారేంటి మావయ్య, కూర్చోండి. చెప్పకుండా ఒక నీచుణ్ణి పెళ్లి చేసుకుని నా చిన్న కూతురు మా మర్యాదను ఎప్పుడో మంట కలిపింది. మళ్ళీ మాకు కొత్తగా మర్యాదలు ఎందుకురా బాబు? ఎండలో వచ్చిండారు కదప్పా, అందుకే ఏందేందో మాట్లాడుతుండారు. మే ఎల్లి చల్లటి మజ్జిగ తీసుకొనిరా, కాస్త చల్లబడతారు. అమ్మా ఈశ్వరి, ఇప్పుడు మాకేమీ వద్దు. ముందు ఆ పాపిష్టి దాన్ని పిలు. ఏంటి నాన్న ఆ మాటలు? కడుపు కోత ఇలాగే ఉంటుంది. ఏ లక్ష్మి, రావే. బయటికి రావే, పిలుస్తుంది నిన్నే. లక్ష్మి,
ఎంత పని చేశావే? మేం చచ్చామనుకుని ఈ దౌర్భాగ్యుణ్ణి పెళ్లి చేసుకున్నావా? గుండెల్లో పెట్టి చూసుకున్నందుకు మాకు బాగానే బుద్ధి చెప్పేవే. కనీసం ఈ అమ్మతోనైనా ఒక మాట చెప్పాలని అనిపించలేదా నీకు? చెప్పాలనుకున్నాను, కానీ ఈయన్ని ఇష్టపడ్డానంటే మీరు వద్దంటారని చెప్పకుండా పెళ్లి చేసుకున్నాను. ఇందులో మీరు బాధపడాల్సిందేం లేదు. ఏం కూసావే? మామయ్య తనిప్పుడు మీ కూతురు కాదు, నా భార్య. నా భార్యపై చెయ్యి వేస్తే నేను చూస్తూ ఊరుకోను. మాయ మాటలతో అమ్మాయిల జీవితాన్ని నాశనం చేసే నువ్వు నా కూతురు జీవితాన్ని కూడా నాశనం చేస్తుంటే మేమెలా చూస్తూ ఊరుకోవాలి? అమ్మాయికురాలి జీవితాన్ని అన్యాయం చేయాలన్న ఆలోచన నీకే ఎందుకు వచ్చిందిరా? ఛీ, నీచుడా! మావయ్య, లక్ష్మి చేసిన పనికి బాధపడుతున్నారని ఇప్పటి వరకు ఆగాను. కానీ మీరు పదే పదే ఏ బాబు, నేనన్న దాంట్లో తప్పే ఉంది? నీ తమ్ముడు ఎలాంటి వాడో నీకు తెలీదా? తను ఎలాంటి తప్పులు చేశాడో మీకు తెలీదా? ఒక అమ్మాయిని నమ్మించి మోసం చేసి ఆస్తి కోసం వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అలాంటి వాడితో నా కూతురి కాపురం ఎలా సంతోషంగా సాగుతుంది? జీవితాంతం అది నరకం అనుభవిస్తూ. నాన్న, తనేమంత చెడ్డవాడు కాదు. మీకు మా పెళ్లి ఇష్టం లేకపోతే మా ఆయన్ని అనరాని మాటలంటే నేను భరించలేను.